బ్రేకైన చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా నిండుకుంది. వర్షాకాలం నేపథ్యంలో కొత్త పంట వేస్తున్న రైతులకు యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ ఫర్టిలైజర్ షాపులో మాత్రం యూరియా లేదంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. మరో ప్రాంతంలో తమను రక్షించాలంటూ రైతులు అధికారులు కాళ్లు పట్టుకుని మరీ బ్రతిమలాడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేతృత్వంలోనే జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల డోర్నుకల ప్రత్యేక బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇక ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్ టాలీ కాకుండా రైతులకు సక్రమంగా బిల్లులు ఇవ్వకుండా రిజిస్టర్ను మెయింటైన్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 5 షాపులకు సోకాజ్ నోటీసులు సైతం జారీ చేశారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వరంగల్ నుంచి మౌనిష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. యూరియా కొరత రైతన్నలను వెంటాడుతుంది. వరి, పత్తి, మొక్కజొన్న పంటల ఎదుగుదలకు అదేవిధంగా పచ్చదనానికి యూరియా వాడకం తప్పనిసరిగా మారింది. వరి పంట సాగు మొదటి దశలో దుక్కిలో తప్పనిసరిగా ఫాస్ఫరస్ తో కలిపి యూరియాను వాడుతుంటారు. అదేవిధంగా వరి 2, 3, 4 దశల్లో కూడా యూరియాను వివిధ ఎరువులతో కలిపి వాడుతుండడంతో యూరియా అవసరం అయితే రైతన్నలకు ఎక్కువగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు యూరియా కోసం రైతన్నలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట తెల్లవారుజామున 3 గంటల నుండే పడిగాపులు గాయాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి. ఈ క్యూ లైన్ లో నిలబడి రైతన్నలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ క్యూ లైన్ లో నిలబడి మూర్ఛ వచ్చి పడిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇదే అదనంగా భావించిన కొందరు ఫర్టిలైజర్ షాపు వారు నాసి రకంగా ఎరువులను రైతులకు అప్పచెప్తున్నారు. కొన్ని చోట్ల యూరియా కొరత లేకున్నా సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్న పరిస్థితి కూడా నెలకొంటున్నట్టు రైతులు వాపోతున్నారు. దీంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు చేపడుతున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఏర్పడుతుంది. ఇటు యూరియా కొరతతో రైతన్నలు రోడ్డు ఎక్కిన పరిస్థితి కూడా నెలకొంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సరిపడి యూరియా ఇవ్వాలంటూ ఖమ్మం, వరంగల్ జిల్లా ప్రధాన రహదారిపై బైఠాయించి రైతన్నలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ముందు రైతులు బారులు తీరిన పరిస్థితి కూడా నెలకొంది. ఒక వృద్ధ రైతు క్యూ లైన్ లో నిలబడలేని పరిస్థితిలో తాను నిలబడలేని ఓపిక లేదని తనకు యూరియా ఇవ్వనని అధికారుల కాళ్ళు మొక్కిన పరిస్థితి. ఈ సంఘటన చూసి తెలంగాణ ప్రజల హృదయాలు కలిసివేసింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఏర్పడుతుంది. ఇప్పుడు యూరియా కొరత ఏ విధంగా ఉందనే అంశాలు కూడా మనకి ఇప్పుడు ఈ సంఘటనతో తెలుస్తుంది రాజశేఖర్. అదే విధంగా రైతన్నలకు యూరియా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ యూరియా బస్తాలు ఉన్నా లేవని చెప్పడంతో రైతన్నలు అధికారులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ఈ ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. దీంతో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కూడా స్వయంగా ఫర్టిలైజర్ షాపులకు తనిఖీలు కూడా నిర్వహించారు. యూరియా కట్టల రికార్డులను, గోడాలను కలెక్టర్ పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఫర్టిలైజర్ షాపులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతన్నలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని పలు ఫర్టిలైజర్ షాపులకు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది రాజశేఖర్. అదేవిధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల, దొండకల్ వ్యవసాయ అధికారి మురళీమోహన్ మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను కూడా తనిఖీలు కూడా నిర్వహించారు. రైతులకు సక్రమంగా బిల్లులు ఇవ్వకుండా స్టాక్స్ లో తేడా ఉండి సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయని 5 షాపులకు కూడా షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఇది డోర్నకల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ ఫర్టిలైజర్, అదేవిధంగా వీర వెంకట సత్యనారాయణ ఫర్టిలైజర్, చిలుకుడు గ్రామంలో ఉన్నటువంటి మణికంఠ ఫర్టిలైజర్ షాపులకు కూడా సస్పెండ్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఎవరైనా యూరియాను అధిక ధరలకు అమ్మితే వారికి చట్టపైన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల తెలిపారు. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఏర్పడుతుంది. దీంతో ప్రజలు రైతన్నలు అయితే రోడ్డు ఎక్కిన పరిస్థితి నెలకొంది. ఇటు వరంగల్ జిల్లా కానపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుండే రైతులు నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రైతు నిలబడి మూర్ఛ వచ్చి సొమ్మసిల్లి పడిపోగా పక్కన ఉన్న రైతులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి కూడా నెలకొంది రాజశేఖర్. ఇప్పుడు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అయితే అధికంగా ఉన్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం యూరియా కొరత
లేదని చెప్పినా కూడా రైతన్నలకు యూరియా బస్తాలు ఇవ్వకుండా ఫర్టిలైజర్ షాపు అధికారులు ఫర్టిలైజర్ షాపు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరైతే చర్చనీయాంశంగా మారుతుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనేష్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు నిండి అలుగుపోస్తోంది.